హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 76వ భాగం. ఆ మాలపల్లె నరకం కంటే కూడా జుగుప్సావహంగా ఉంది. కుక్కలు, పందులు, బురద గుంతలు, దెబ్బలాడుకుంటున్న కోళ్ళు విస్తారంగా ఉన్నాయి. దుర్వాసనలు అక్కడ కరాళ నృత్యం చేస్తున్నాయి. ఆ చండాల కన్య నన్ను దూరం నుంచే చూసి జాలిపడి వదిలేయమంటుందా? ఓహో, వట్టి మాట. అలా జరగదు. అది ఆ జాతికి తగని పని. సరే కాని, నా కర్మ ఇలా ఉంది. నేను నిమిషమైనా ఇక్కడ ఉండలేను అనుకుంటూ ఉండగానే వాడు నన్ను ఆమె వద్దకు తీసుకుపోయి, తల్లి, ఇదిగో నువ్వు చెప్పిన చిలకను తెచ్చాను చూడు అంటూ నన్ను చూపించాడు. ఆమె చాలా సంతోషంతో మంచి పని చేశావు అంటూ వాడిని మెచ్చుకొని నన్ను 2 చేతులతోనూ పొదివి పట్టుకొని, పుత్రా, ఇన్నాళ్లకు దొరికావు, ఇంకెక్కడికి పోగలవు? నీ కామాచార దోషమంతా పోగొడతాను చూడు అంది. అప్పుడు చండాల బాలకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవు చర్మంతో కప్పబడి ఉండి కంపు కొడుతూ ఉన్న కర్ర పంజరం ఒకటి తెచ్చి ఆమె ముందు ఉంచాడు. ఆమె నన్ను అందులోకి తోసి, దీనిలో ఉండు, కదలకు అంటూ పంజరం తలుపు బిగించింది. అప్పుడు నేను ఎంత ఆపదలో చిక్కుకున్నాను. ఈమెకు నమస్కరించి నా అవస్థ అంతా చెప్పుకొని వదలమని బతిమాలుకునేదా? సరి, నేను మాట్లాడతాననే గదా ఇలా పట్టించి తెప్పించింది. నా బంధనము ఆమెకు బాధాకరమా? నేనేమైనా ఆమెకు బంధువునా? మౌనంగా ఉండటమే మంచిది. అయినా దీనివల్ల మరింత నష్టం జరుగుతుందేమో. ఏదేమైనా ఈ చండాలుడితో మాట్లాడటం అనుచితం. మాట్లాడని మూగచిలక నాకెందుకు అని విసుగెత్తి ఆమె వదిలేస్తుంది. మాట్లాడితే మాత్రం వదలదు అని నిశ్చయించుకున్నాను. ఆమె పలకరించినా, బెదిరించినా, పొడిచినా, కొట్టినా, తట్టినా నేను ఏమీ బదులు పలకక చాలా నిదానంగా ఉండసాగాను. ఆహారము, నీరు అందచేసిన ఉపవాసం ఉన్నాను. మరునాడు ఆమె స్వయంగా ఫలము, జలము తెచ్చి బతిమాడినా నేను ముట్టలేదు. అప్పుడామె ఆకలి, దాహాలతో పీడించబడేటప్పుడు పశువులు, పక్షులు ఎలాంటి ఆహారమైనా తీసుకుంటాయి. నువ్వు పక్షి జాతికి చెందిన దానివి. నీకు వివక్ష దేనికి? జాతి స్మృతి వల్ల నేనిచ్చిన భోజనం ముట్టడం లేదా? అలా అయితే అత్యుత్తమమైన తాపస జాతిలో పుట్టిన పక్షి జాతిలో జన్మించవలసిన పాపకర్మ చేశావు కదా. ఇప్పుడు విచారించి ఏం లాభము? మొదట్లోనే ఈ వివేచన ఉంటే ఈ ముప్పు రాకనే పోయేది. జాతికి తగిన ఆహారం తినటం దోషం కాబోదు. గొప్పవారు కూడా ఆపత్కాలంలో భక్షింపదగని వాటిని తిని ప్రాణాలు నిలుపుకున్నారు. నీకీ మాట చెప్పడం ఎందుకు? చండాలపు అంశగలిగిన వేవి నీకు తీసుకురావటం లేదు. ఈ పళ్ళు తినచ్చు. ఊరక ఎందుకు ఆకలి దాహంతో బాధపడతావు? మునిజనులకైనా ఇవి తినకూడని పదార్థాలు కావు కదా అన్నది. చండాల జాతికి చెందిన ఆమె మాటలకు ఎంతో ఆశ్చర్యపోతూ జుగుప్స వదిలి ఆకలి, దాహం తీర్చుకోవటం కోసం వాటిని అంగీకరించిన మౌనవ్రతం మాత్రం వీడలేదు నేను. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు నేను నిద్రలేచి చూసేసరికి ఆ కర్ర పంజరంలో కాక ఈ బంగారు పంజరంలో ఉన్నాను. ఆ కన్య దివ్య రూపంలో ప్రకాశిస్తోంది. దేవరవారే స్వయంగా చూసి ఉన్నారు కదా. ఆ మాలపల్లె దేవనగరమై భాసిస్తుంటే చూసి నేను విచారం వదిలి ఆశ్చర్యపోతూ, ఇదేమిటి అని మౌనం విడిచి ఆమెను అడుగుదామనుకుంటుండగా ఆమె ఇక్కడికి తీసుకుని వచ్చింది. శూద్రక మహారాజా, ఈమె ఎవరో, ఎందుకిట్లా చండాల రూపంలో ఉందో, నన్ను ఎందుకు పట్టించిందో, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చిందో నాకేమీ తెలియటం లేదు. మీలాగనే నేను కూడా ఆ కథ వినటానికి కుతూహలంగా ఉన్నాను అంది చిలక. ఆ కథంతా విన్న మహారాజు ఆ వృత్తాంతం వినాలని ఎంతో ఆతృతపడుతూ వాకిట్లో ఉన్న మాతంగ కన్యను తీసుకురమ్మని ప్రతిహారిని ఆజ్ఞాపించాడు. ఆమె లోపలికి రాగానే ఆమె భూమికి తగలకుండానే నిల్చొని ఉండటం గమనించాడు రాజు. ఆమె అంతకంటే ఎక్కువ తేజస్సుతో వెలుగుతూ ఆ రాజుని పరాభవిస్తున్నట్లే చాలా స్పష్టంగా ఇలా అంది. రాజా, రోహిణీనాథ, తారారమణ, ఆనందచంద్ర, ఈ దుష్టుడు తనది మీది వృత్తాంతం మీకు వినిపించాడు కదా.
జాబాలి ఆశ్రమం విడవవద్దని తండ్రి ఆజ్ఞాపించినా దాన్ని ఉల్లంఘించి కామ సంబంధ అనురాగం అధికమై అంధుడై మహాశ్వేత దగ్గరకు పయనమైన సంగతి మీకు తెలిసిందే. తర్వాత జరిగిన కథ ఇది వినండి. నేనీ దురాత్ముడి కన్నతల్లిని. ఇతడు వధువు కోసం వెళ్తున్నాడని దివ్యదృష్టితో గమనించిన శ్వేతకేతుడు నన్ను పిలిచి, నీ పుత్రుడింకా అధోగతిని పొందుతూ ఉన్నట్లుగా తోస్తోంది. పశ్చాత్తాపంతో గాని వాడి మనస్సు ఉపశాంతి పొందదు. నువ్వు వెళ్ళి వాడికి కర్మ పరిపక్వం అయ్యేదాకా ఒకచోట కట్టేసి అయినా బాధ కలిగేలా చెయ్యి. వేగంగా వెళ్ళు అన్నాడు. అప్పుడు నేనే ఈ కల్పనంతా చేశాను. చంద్రాపీడుడు ఎవరో కాదు మహారాజా, నువ్వే. వైశంపాయనుడు ఈ చిలకే. మీ ఇద్దరూ శాపాలు తీరి సమంగా సుఖపడగలరని వీనిని నీ వద్దకు తీసుకువచ్చాను. ఇప్పుడు మీ ఇద్దరి జన్మాజరా దుఃఖాలకు అలవాలమైన మానవ దేహాల్ని వదిలి సుఖపడగలరు అంటూ ఆ మాతంగ కన్య అందలి గల్లున శబ్దం చేసేలా పాదాల్ని నేలతో తట్టి అంతరిక్షానికి ఎగిరి అదృశ్యమై స్వర్గం వైపు వెళ్ళిపోయింది. శూద్రకుడే చంద్రాపీడుడు. ఆ మాతంగ కన్య మాటలతో శూద్రక మహారాజుకి పూర్వజన్మ స్మృతి కలిగి వివాహమాడకుండానే మొదట్నుంచి అతడికి స్త్రీల యందు కలిగిన తేలిక భావాన్నే కడవరకు పెంచుకొని క్రమంగా కాదంబరి వియోగాన్ని తలుచుకుంటూ కృశించి మన్మథ బాణాలతోనే చివరికి మరణించి ఆ చిలుకకు కూడా శాపం ముగియటంతో అది అక్కడే మరణించింది. అక్కడ కాదంబరి వసంతకాలంలో కామోత్సవాన్ని జరిపించి వాడుక ప్రకారము చంద్రాపీడుని శరీరాన్ని అర్చించి అతని కంఠాన్ని కౌగలించుకుంది. ఇక్కడి శూద్రకుని ప్రాణాలు వెళ్ళి ఆ చంద్రాపీడుని దేహంలో స్థిరపడటంతో అతనికి పూర్వస్మృతితో పాటు దేహంలో కదలిక సైతం మొదలైంది. మెల్లగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పొందాడు. కళ్ళు విడివడ్డాయి. ముఖము పద్మంలా వికసించింది. నిద్ర లేచిన వారు లేచినట్లుగానే లేస్తూనే కాదంబరిని చూసి ఆమె కంఠాన్ని ముద్దాడి కౌగలించుకొని ఆమెకు ఆనందాన్ని కలిగించాడు. తొట్రుపడుతూ ఉన్న ఆమెను అలాగే గట్టిగా పెనవేసుకుని తన సుమధురమైన స్వరంతో ఆనందం కలుగజేస్తూ, కాదంబరి భయపడకు, నీ స్పర్శతో నేను జీవించాను. అమృతకులము అప్సరజాతిలో జన్మించిన దానివి నువ్వు. నీ స్పర్శ నాకు కూడా అమృతత్వాన్ని ప్రసాదించింది. శాపదోషం వలన మనకు ఇన్నాళ్ళు వియోగం కలిగింది. ఇక ఇప్పుడు నేను ఆ విరహ దుఃఖంతో కూడుకొని ఉన్న ప్రమాదకరమైన శూద్రక మహారాజు దేహాన్ని వదిలాను. ఇక నీకు సుఖం కలుగుతుంది. నీ ప్రియసఖి అయిన మహాశ్వేత ప్రియుడు కూడా నాతో పాటే శాప విముక్తుడయ్యాడు. అందువల్ల ఆమె కూడా సుఖపడుతుంది అంటూ ఉండగానే స్వర్గలోకం నుంచి కపింజలుడి భుజంపైన చెయ్యి వేసి పుండరీకుడు అక్కడికి వచ్చాడు. అతను మహాశ్వేత మొదట అతన్ని చూసిన రూపంలోనే ఉన్నాడు. దూరం నుంచే అతన్ని చూసిన కాదంబరి చంద్రాపీడుని వక్షంపై నుంచి విడివడి లేచి అతి వేగంగా మహాశ్వేతను కౌగలించుకొని వారి రాక గురించి చెప్పింది. కపింజల పుండరీకులొస్తున్నారన్న వార్తతో ఆమె ఆనందము ఇనుముడించింది. ఇంతలో పుండరీకుడు చంద్రాపీడుని వద్దకు వచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. చంద్రాపీడు, మిత్రమా, పూర్వజన్మ సంబంధంలో నువ్వు నాకు అల్లుడివే అయినా మనం తర్వాత జన్మలోని సంబంధమే కొనసాగించాలి. కనుక మైత్రీ బంధం మనది అన్నాడు. సరే మామా అంటూనే నాలుక కరుచుకొని సరే మిత్రమా అన్నాడు చంద్రాపీడు. కేయూరకుడు ఆ వార్తని చిత్రరథుడికి హంసుడికి తెలుపుదామని హేమకూటం వెళ్ళాడు. మదనలేక వేగంగా పోయి తాపసి వెల మృత్యుంజయ జపాన్ని చేస్తున్న తారాపీడుని వద్దకు వెళ్ళి చంద్రాపీడు జీవించిన వైనం తెలియజేసింది. ఆ మాట విని తారాపీడు విలాసవతిని వెంటబెట్టుకొని సుఖనాసుడు తోడురాగా మదనలేక పరిచర్యలందుకుంటున్న కొడుకును చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ అతన్ని కౌగలించుకున్నాడు. తల్లి అతన్ని చూసి వర్ణనాతీతమైన ఆనందసాగరంలో మునిగింది. అప్పుడు చంద్రాపీడు తల్లిదండ్రులకు నమస్కరిస్తూ సుఖనాసునికి అభివాదం చేసి ఆశీస్సులు అందుకొని పుండరీకుని చూపించి, ఆర్య, వైశంపాయనుడు ఇతడే చూడు అన్నాడు.
అప్పుడే కపింజలుడు రాగా సుఖనాసుడికి ఇలా చెప్పాడు. ఆర్య, శ్వేతకేతుడు మీకిలా చెప్పమన్నాడు. ఈ పుండరీకుడు నా చేత పెంచబడ్డాడన్న మాటే గాని నీకే కొడుకంతటివాడు. వీడికి నీ మీదనే ప్రేమ అధికం. అందువల్ల వీణ్ణి వైశంపాయనుడుగానే భావించి అవినయ కార్యాలు చేయనివ్వకు. వీడు నీవాడే, పరుడని తలవకు. అందుకే శాపాంతంలో ఇతన్ని నీ దగ్గరకు పంపాను. అదీగాక నా సాత్విక తేజం ఇప్పుడు ఇంతకంటే ఉత్తమ లోకానికి పోతుంది. అది విని సుఖనాసుడు వినయంగా ఉన్న పుండరీకుని మరింత చేరువైన హృదయంతో సంభావిస్తూ, కపింజల, సర్వజ్ఞుడైన శ్వేతకేతుడు ఇలాంటి కబురు పంపటమేమిటి? స్నేహంలో ఇటువంటి మాటలు సంతోషం కలిగిస్తాయా? అందరికీ ఆ మహానుభావుడి ఆశ్రయమే కావాలి అన్నాడు. ఆ ప్రకారము వాళ్ళు పూర్వజన్మలను తలుచుకుంటూ ఆ రోజు గడిపారు. ఆయా జన్మల విశేషాలు ఒకరితో ఒకరు వేడుగ్గా చెప్పుకున్నారు. మరునాడు గంధర్వకుల నాయకులైన చిత్రరథుడు, హంసుడు భార్యలతో కలిసి సపరివార సమేతంగా అక్కడికి వచ్చిన అల్లులను కూతుళ్లను చూసి ఎంతో సంతోషిస్తూ తారాపీడుడు సుఖనాసులతో మాట్లాడుతూ కొంత కాలక్షేపం చేశారు. అప్పుడు చిత్రారథుడు తారాపీడుని చూసి, ఆర్య, ఎంతో వైభవం గల భవనాలుండగా ఈ అరణ్యంలో ఉండటం దేనికి? హేమకూటానికి పోదాం రండి అని ఆహ్వానించగా, గంధర్వరాజా, ఎక్కడైతే అత్యధికంగా సుఖం కలుగుతుందో అదే భవనం. ఇంత సౌఖ్యం నాకు ఎక్కడా లభ్యం కాలేదు. అదీగాక నాకు అన్ని సౌఖ్యాలు ఈ అల్లుని మూలంగానే ఒనుగుడాయి. నాకు ఇక అరణ్యమే శరణ్యం. వధువుతో సహా అతన్ని తీసుకువెళ్ళు. అంతేగాని నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు అని తారాపీడుడు చెప్పడంతో చిత్రరథుడు సరేనన్నాడు. చంద్రాపీరుడు తదితరులతో హేమకూటానికి వెళ్ళిపోయి అక్కడ ఓ శుభముహూర్తాన చంద్రాపీడునికి కాదంబరిని ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు చిత్రరథుడు. హంసుడు కూడా అలాగే మహాశ్వేతని పుండరీకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. చంద్రాపీడ, పుండరీకులు ఆ వనితలను, ఆ గంధర్వ పట్టణాలను స్వీకరించి భార్యలతో సుఖిస్తూ తమను ఆశ్రయించి ఉన్న మన్మధునికి సంతృప్తి కలిగించారు. సుఖ సంభోగ కేళిలో కొన్నాళ్లు మన్మథ సామ్రాజ్యం ఏలారు. ఒకరోజు కాదంబరి చంద్రాపీడునితో మాట్లాడుతూ, మనమంతా మరణించి మళ్ళీ బ్రతికాం, కలుసుకున్నాం. కానీ పత్రలేఖ సంగతే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఆనాడు సరస్సులో పడినా తిరిగి రాలేదు. ఆమె వృత్తాంతం ఏమిటి అని అడిగింది. అందుకు అతడు, నేను చంద్రాంశ అని నీకు తెలుసు గదా, చంద్రుని భార్య రోహిణి. ఆ రోహిణియే ఈ పత్రలేఖ. ఆమెకు విహితమైన కృత్యం ఆమె చేసింది. నేను పుండరీకుని చేత శపించబడి భూమి మీదకు జన్మించవలసి రావటం గుర్తించింది. అందుకే వదలలేక నా సేవ కోసం నాకంటే ముందుగానే భూమి మీద పుట్టింది. ఇంతవరకు నాకు తెలీదు. ఇప్పుడు శాపం తొలగిపోయింది గనక అంతా స్ఫురిస్తోంది అని చెప్పాడు. చంద్రాపీడుడు పుండరీకునితో కూడి కొన్ని రోజులు ఉజ్జయినిలోనూ, కొన్ని రోజులు హేమకూటంలోనూ, కొన్నాళ్లు చంద్రలోకంలోనూ, కొంతకాలము లక్ష్మీ సరస్సులోనూ నివసిస్తూ యథేచ్ఛగా దివ్యభోగాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు అంటూ కథని సుఖాంతం చేశాడు మణిసిద్ధుడు. గోపా, నీవు చూసిన చిత్రఫలకంలోని ఆకృతులు వారివే అని అయ్యవారు చెప్పగా గోపాలుడు సంతృప్తిగా ఆయనకు అనేక నమస్కారాలు చేస్తూ ఆ కథను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ తదుపరి మజిలీ చేరుకున్నాడు. ఇప్పటి వరకు కాశీ మజిలీ కథలు 12 భాగాలలో 5 భాగాలని పూర్తిగా చెప్పుకున్నాం. రేపటి నుంచి 6వ భాగము చెప్పుకుందాము. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.